జై జగన్నాథ్. మా ఛానల్ చూస్తున్న వీక్షకులకు స్వాగతం. ఇవాల్టి మన వంట పేరు బెసరు అనబడే కూర. ఈ బెసరు పూరిలో జగన్నాథ స్వామికి నివేదన చేసే 56 రకాల ప్రసాదాలలో ఒక రకం. జగన్నాథ స్వామి ప్రసాదాలలో దేశవాళీ కూరగాయలనే వాడతారు. విదేశీ కాయగూరలు వాడరాదు. విదేశీ కాయగూరలు ఉదాహరణకు బంగాళదుంప, టమాటా, వంకాయ, కాలీఫ్లవర్ అసలు వాడరు. కావలసిన వస్తువులు: గుమ్మడికాయ ముక్క 1, చామదుంప ముక్క 1, పెండలం ముక్క 1, అరటికాయ 1, ఆగాకరకాయలు 4, పొటల్స్ 6, బొబ్బరికాయలు 100 గ్రాములు, నానబెట్టిన శనగలు 1 కప్పు, నేతిలో వేయించిన మినపవడియాలు 1/2 కప్పు, కొబ్బరికూర 1 చెక్క, బెల్లం 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ కొద్దిగా, నెయ్యి 4 చెంచాలు, పసుపు తగినంత, ఉప్పు తగినంత. మసాలా నూరడానికి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, అల్లం చిన్న ముక్క, మిరియాలు 20, సోంపు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 2 టేబుల్ స్పూన్. తయారు చేయు విధానం: ముందుగా మసాలా దినుసులు 5 నిమిషాలు నానబెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. కూరగాయలు వీడియోలో చూపించిన విధంగా ముక్కలు కోసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుండ పెట్టి దానిలో 2 చెంచాలు నెయ్యి వేసి 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. దానిలో శనగలు తగినంత ఉప్పు, పసుపు వేసి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. జగన్నాథ స్వామి ప్రసాదానికి కుండ వాడతారు కాబట్టి నేను కుండలో చేస్తున్నాను. మీరు స్టీలు లేక ఇత్తడి గిన్నెలో ఏదైనా వాడుకోవచ్చు. పది నిమిషాల తర్వాత నూరి ఉంచుకున్న మసాలా వేసి కూరగాయ ముక్కలన్నీ వేసుకుని మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు వడియాలు వేసి ఇంకొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇంచుమించు సగం ఉడికాక కొబ్బరికూర, బెల్లం వేసుకుని మూత పెట్టుకోవాలి. తర్వాత చిటికెడు ఇంగువ వేసి చివరిలో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి మరకబెట్టిన నెయ్యి 2 చెంచాలు వేసుకోవాలి. పూరీలో ఇలానే తాలింపు వేస్తారు. అంతే, బెసరు అనబడే జగన్నాథ స్వామి ప్రసాదం రెడీ. ఇది చాలా రుచిగా ఇంకా ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది.